హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోలెడి విషయాల సుజాత్తో. ఈరోజు మనం పరమ పవిత్రమైన శ్రీశైలం సన్నిధిలో అయితే ఉన్నాము. ఈ గుడి యొక్క వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. స్వయంభూ అయిన శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు, అంటే ఇక్కడ అమ్మవారి శక్తిపీఠంగా ఉన్నారు. స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకరిగా ఉన్నారు. అంతటి పరమ పవిత్రమైన ఈ శ్రీశైలం మహాక్షేత్రాన్ని మనము ఇప్పుడు దర్శించబోతున్నాము. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ శివపార్వతులు మల్లికార్జున స్వామి భ్రమరాంబులుగా కొన్ని వేల సంవత్సరాల నుండే పూజలు అందుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నల్లమల అడవులలో కొండ గుట్టల మధ్య ఉన్న ఈ పవిత్ర క్షేత్రమే శ్రీశైలము. మెలికెలు తిరుగుతూ లోయలు దాటుతూ ఉన్న దట్టమైన అరణ్యాల మధ్య వెలసిన క్షేత్రమే ఇది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో స్వామివారు రెండవ లింగంగా చెబుతారు. మరియు అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠంగా చెబుతూ ఉంటారు. కొండపైన ఉన్న శ్రీశైలం చేరుకున్న వెంటనే దారి మధ్యలో సాక్షి గణపతి దేవాలయము దర్శనమిస్తుంది. ఇక్కడ మొదటిగా శ్రీ వినాయక స్వామి వారిని దర్శించి తరువాత భ్రమరాంబ మల్లికార్జునుల వారిని దర్శించుకోవాలి. ఇక్కడ మనము శ్రీశైలం చేరుకునే లోపల ఎడమ వైపున ఈ దేవాలయం దర్శనమిస్తుంది. ఇక్కడ అర్చన టికెట్ కేవలం 10 రూపాయలు మాత్రమే. ముందుగా టికెట్ తీసుకొని టెంకాయ పూజా ద్రవ్యాలు తీసుకొని లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించి, ఇక్కడ వినాయక స్వామివారు పెద్ద విగ్రహంగా చాలా దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉంటారు. మనము స్వామివారిని దర్శించుకొని మళ్ళీ తిరిగి యథాస్థానానికంటే బయట మార్గం వైపుగా వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ టెంకాయను కొట్టాలి. ఇక్కడ ఉన్న స్వామివారు కూడా ఈ సాక్షి గణపతి చాలా మహిమ గలవారని అంటూ ఉంటారు. ఈ దర్శనం అయిన తర్వాత తిరిగి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. ఇక్కడ మనము మూల విరాట్ అయిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునే లోపలే దారి మధ్యలో అనేక అన్నదాన సత్రాలను, అంటే ఆర్యవైశ్య సత్రము, దాసరి అన్నదాన సత్రము, ఇలాంటి అనేక సత్రాలను దర్శించవచ్చు. వాటితో పాటుగా ఆకర్షణీయమైన శివపార్వతుల విగ్రహాలను, శివలింగాన్ని, దక్షిణామూర్తుల వారిని, అతిపెద్ద నందిని, ఇవన్నిటిని కూడా దర్శించడమే కాకుండా సొంత వాహనాలలో వచ్చిన వారైతే అక్కడ నిలబడి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన సందర్శకులు శ్రీశైలంలో అనేక ప్రదేశాలను దర్శించవచ్చు. మూల విరాట్ అయిన స్వామివారినే కాకుండా చుట్టుపక్కల ప్రాముఖ్యమైన అనేక ప్రదేశాలను కూడా ఈ వీడియోలోనే మీకు వివరంగా చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అందరూ చూడండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్వామివారికి ఉన్న అనేక రకాల సేవలు, దర్శనాలను వివరంగా కూడా తెలుసుకోబోతున్నాము. ఇక ఈ శ్రీశైలంలో భక్తులు విడిది చేయడానికి అనేక రకాల సౌకర్యాలు కలిగిన కాటేజెస్, రూమ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ కాకుండా దేవస్థానం వారు అరేంజ్ చేసిన అనేక రకాల విశ్రాంతి భవనాలు అయితే ఉన్నాయి. దేవస్థానానికి సులభంగా చేరడానికి దారి మధ్యలో ఇలాంటి మ్యాపులను కూడా గమనించవచ్చు. ఇక్కడ దేవస్థానం ఉచిత హాస్పిటల్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక మనము దేవాలయానికి అతి సమీపంలోనికైతే వచ్చాము. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే మనకు బయట నుంచి ఎటువంటి గాలిగోపురం కానీ దేవస్థానం కానీ కనిపించదు. పూర్తి రోడ్డు మార్గం నుంచి మనం లోపల క్యూ మార్గం గుండా లోపలికి వెళ్ళినట్లయితే మాత్రమే మనము స్వామివారి ఆలయాన్ని దర్శించవచ్చు. ఎందుకంటే అంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్మింపబడినది. ఇక స్వామివారి దర్శనానికి రకరకాల టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్ ద్వారా కానీ పొందవచ్చు, లేదంటే డైరెక్ట్గా టికెట్ తీసుకొని కూడా మనము ఈ సేవల్ని పొందవచ్చు. మొదటిది శీఘ్ర దర్శనము 150 రూపాయలు, అతి శీఘ్ర దర్శనము 300 రూపాయలు, అలంకార దర్శనము 500 రూపాయలు. ఈ దర్శనంలో స్వామివారిని దేదీప్యమానమైన అలంకారంలో దర్శించవచ్చు. ఇక స్పర్శ దర్శనము 500 రూపాయల టికెట్టే. ఈ దర్శనంలో స్వామివారిని ఎటువంటి అలంకరణ లేకుండా డైరెక్ట్గా శివలింగాన్ని మనము తల ఆనించి స్పర్శించడం ద్వారా ఈ దర్శనాన్ని అయితే పొందవచ్చు. ఇదే స్వామివారి గర్భాలయము. ఇక్కడే స్వామివారు కొలువై ఉంటారు లింగ రూపంలో. ఈయనే శ్రీశైల మల్లికార్జున స్వామివారు. అతి చిన్న లింగంగా ఉన్నప్పటికీ దూరం నుంచి కూడా భక్తులు ఈజీగా దర్శించుకునే విధంగా ఈ దేవస్థానం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక ఆలయం గర్భాలయం నుంచి బయటికి వచ్చినట్లయితే మనకు దేవాలయం ముఖ్య పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ గర్భాలయం నుంచి వెనుక వైపున అమ్మవారి రాజగోపురం అయితే దర్శనమిస్తుంది. ముందుగా ఉన్న అతిపెద్ద రాజగోపురం నుంచి గర్భాలయంకి చేరుకుని స్వామివారిని దర్శించి దానికి కుడివైపున మనకి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఆ రాజగోపురం మార్గం గుండా మనము అమ్మవారిని కూడా దర్శించవచ్చు. ఈమె భ్రమరాంబ అమ్మవారు. అమ్మవారి విగ్రహం కూడా చిన్నదే అయినప్పటికీ చాలా కళ కలిగి
శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తూ శ్రీచక్ర నివాసినిగా కొలువై ఉంటుంది. ఈ అమ్మవారి గర్భాలయానికి వెనుక వైపున మన చెవి ఆనించి విన్నట్లయితే భ్రమరనాదం వినిపిస్తూ ఉంటుంది. ఈ భ్రమరాంబ ఆలయము అద్భుతమైన శిల్పకళతో ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత విశిష్ట శిల్పకళా దేవాలయంగా ప్రసిద్ధిగాంచినది. ఆలయంలోని ఉత్సవమూర్తులు ఈ విధంగా దర్శనమిస్తూ ఉంటారు. కళ్యాణము మొదలగు అన్ని ఉత్సవాలు ఈ మూర్తులకే జరిపింపబడతాయి. అంతేకాకుండా జ్యోతిర్లింగము శక్తిపీఠము రెండు కలగలిసిన శివాలయంగా కూడా ఈ దేవాలయము ఖ్యాతిగాంచినది. స్వామివారి గర్భాలయం లోపల బంగారు కళతో వెలిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి రోజున వైభవోపేతమైన పూజలు జరిపింపబడతాయి. గర్భాలయం బయట వైపున మనోహర గుండం దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన నీటిలో చిన్న కాయిన్ వేస్తే కూడా మనకు దూరం నుండే బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం లోపల పాండవులు వారి పేరున 5 దేవాలయాలను నిర్మించి వాటిలో శివలింగాలను ప్రతిష్ఠించారు. ఇవి తప్పక దర్శించవలసినవి. ఇక్కడ ఉన్న వృద్ధ మల్లికార్జున శివలింగం చాలా ప్రాముఖ్యత చెందినది. ఇక్కడ ఉన్న స్వామివారిని శ్రీరాముడు ఆదిశంకరాచార్యుల వారు దర్శించి పూజలు చేశారని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆలయానికి అతి సమీపంలోనే శంకర మఠము ఇంకా కొంతమంది మహనీయుల మఠాలను సత్రాలను దర్శించవచ్చు. 4 దారులు కలిసే మధ్య భాగంలో ఇక్కడ భక్తులు దీపాలను వెలిగించడానికి విశాలమైన స్థలం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ అనేక మంది భక్తులు ఉసిరి దీపాలను 365 ఒత్తులను విరివిగా వెలిగిస్తూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా అనేక పూజారులు అందుబాటులో ఉంటారు. వారి సహాయంతో వారి గోత్రనామాలను చెబుతూ పూజలు కావిస్తూ ఉంటారు. ఈ శ్రీశైలంలో కార్తీక మాసంలో మాఘమాసంలో భక్తుల తాకిడి విరివిగా ఉంటుంది. పూర్వకాలంలో మహాశివరాత్రి రోజున ఈ అడవిలోని చెంచులు స్వామివారి కళ్యాణం చేస్తూ ఉంటారట. అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆ కాలంలోనే మహారాష్ట్ర కర్ణాటక నుండి భక్తులు విరివిగా వచ్చేవారట. మరి ఈ కాలంలో అనేక రాష్ట్రాల నుంచి భక్తులు విరివిగా వస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా దశ భాస్కర క్షేత్రాలలో శ్రీశైలం 6వ స్థానం సంపాదించుకున్నది. ఈ విధంగా కూడా ఈ దేవాలయం ఖ్యాతి పొందినది. ఈ ఆలయానికి దగ్గరలో పాతాళ గంగ ఉంటుంది. దీనికి రోప్వే మార్గం ద్వారా భక్తులు చేరుకొని అక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఈ శ్రీశైలంలో టైగర్ రిజర్వ్ కూడా ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్గా పేరుగాంచినది. ఈ మల్లికార్జున దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్యంలోని హరిహర రాయలు నిర్మించారని అంటుంటారు. ఇక్కడ నుంచి దగ్గరలో అక్కమహాదేవి కేవ్స్ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ గుహలు చూడటానికి ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా ఇక్కడ బోట్ రైడింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి దగ్గరలో శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగర్ డ్యామ్ కూడా చాలా తప్పక దర్శించుకోవాల్సిన ప్రదేశాలు. శ్రీశైలం డ్యాము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న శిఖరేశ్వర ఆలయము హైయెస్ట్ పాయింట్ ఆఫ్ శ్రీశైలం అని అంటూ ఉంటారు. ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎత్తైన కొండపై నుంచి స్వామివారి శిఖరాన్ని దర్శించినట్లయితే పునర్జన్మ నుంచి విముక్తి పొందవచ్చని అంటూ ఉంటారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న లింగాల గట్టు కూడా ప్రాముఖ్యమైన ప్రదేశమే. దీనినే రాకీ బ్యాంక్ ఆఫ్ కృష్ణా రివర్ అని అంటూ ఉంటారు. ఇక్కడ చూడదగిన ప్రదేశము హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్. ఇక్కడ కొత్తగా కట్టిన ఆశ్రమము గుడికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఆశ్రమం చాలా ప్రశాంతవంతంగా ఉంటుంది. ఈ మా స్వామి సేవ ద్వారా ప్రాముఖ్యత పొంది ఉన్నారు. ఇక్కడ నుంచి దగ్గరలో చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ కల్చర్ ఆఫ్ ట్రైబ్స్ని మనము మ్యూజియంలో అంతా కూడా చూడవచ్చు. ఇంకా కొంచెం ఈ అడవి ప్రాంతంలో దొరికే వస్తువుల్ని షాపింగ్ చేయవచ్చు. ఇక్కడ తేనె చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దగ్గరలో ఉన్న హటకేశ్వర ఆలయాన్ని కూడా మనం దర్శించవచ్చు. ఇక్కడ స్థానికులు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడికి శంకరాచార్యుల వారు ఎక్కువగా వచ్చి దర్శించుకునేవారట. ఇక్కడి నుంచి దగ్గరలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఉంటుంది. కృష్ణా రివర్ బ్యాక్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చి చేరి ఈ వ్యూ పాయింట్ చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ నుంచి సఫారీ కూడా ఉంది. పాలధార పంచధార ఇది కూడా చాలా చూడదగ్గ ప్రదేశమే. పైనుంచి పడే నీరు పాలధార వలె ఉంటూ ఇక్కడి నీరు చాలా తీయగా ఉంటుందని అంటుంటారు. ఇక్కడికి దగ్గరలో ఇష్టకామేశ్వరి ఆలయం కూడా ఉంది. ఇక్కడ శిల్పకళ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా శ్రీశైలంలో చూడదగ్గ ప్రదేశాలు. వీటితో పాటుగా భ్రమరాంబ ఆలయము, మల్లికార్జున ఆలయం కూడా ప్రత్యేకత సంతరించుకున్నవే. ఈ ఆలయానికి దగ్గరలో మల్లెల తీర్థం ఉంది. ఇది జలపాతంగా ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోయి మోక్షం కలుగుతుందని ప్రతీతి.
అరుణాసురుడు అనే రాక్షస సంహారం కోసం అమ్మవారు భ్రమరాంబగా ఇక్కడ అవతరించారట. ఎక్కువ భ్రమరాలను సృష్టించి అతని సైన్యాన్ని అంతటిని అతనిని సంహరిస్తుంది. కాబట్టే ఇక్కడ అమ్మవారికి భ్రమరాంబ అనే పేరు వస్తుంది. ఇక్కడ ఉన్న నంది కూడా ప్రత్యేకమైనదే. ఇక్కడ శనగల బసవన్న అని ఈయనకు పేరు. ప్రత్యేకత కలిగిన శిల్పంగా గుర్తింపు పొందినది. మల్లికార్జున ఆలయము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణంగా ఉంటుంది. ముష్కరుల నుండి ఆ కాలంలో రక్షణ కొరకు కట్టినట్లుగా ఇది ఉంటుంది. పొడవైన ప్రహరీ గోడ కలిగి రాజకోట నిర్మాణాన్ని తలపిస్తుంది. కానీ అమ్మవారి ఆలయం మాత్రము అద్భుతమైన శిల్పకళతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కార్తీక మాఘ మాసాలలో ఇక్కడ విశేషమైన పూజలు జరిపించబడతాయి. భక్తులు కూడా ఎక్కువ రద్దీగా ఉంటుంటారు. ఈ వీడియోలో ఈ ఆలయం గురించిన చరిత్ర, వివరాలు, విశేషాలు అన్నీ కూడా చూశారు కదా. మరొక వీడియోలో మా శ్రీశైల యాత్ర, అక్కడ కాటేజెస్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా అందుబాటులో ఉన్నాయి, అన్ని వివరాలు అందులో ఉంటాయి. తప్పక చూడండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.